రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. మీతోటే మొదలు పెడదాం. ఏంటి మీ లిస్టు పెరిగిపోతా ఉంది, మీ దగ్గర నుంచి బయటకు వెళ్తున్న లిస్టు. ఈ పేర్లు చదివితే ఇవాళ ఈయన తర్వాత జంగా కృష్ణమూర్తి గారు వెళ్తారంట వస్తా ఉంది, మక్కిన మల్లికార్జున గారు వెళ్తారంటా ఉన్నారు, ఆల్రెడీ ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళిపోయారు. ఈ ఒకటి కాదు, బాలశౌరి గారు జనసేనతో సంప్రదింపుల్లో ఉన్నారు, వైజాగ్లో ఆయన వంశీచంద్ర యాదవ్ ఆల్రెడీ జనసేనలో చేరిపోయారు, కొడతాల రామకృష్ణ గారు మీ దగ్గర లేకపోయినా కొంత మీ దగ్గరికి వస్తారనుకునే వ్యక్తి కూడా అటు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒకళ్ళు కాదు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి, మీ జిల్లా ఆయనకి రేపు సీట్ ఇవ్వమని ప్రకటన చేశారు. ఈ రకంగా అంటే ఎన్నికలకి కొన్ని నెలల ముందు ఈసారి ఎంపీ క్యాండిడేట్లు ముఖ్యంగా ఇప్పుడు బాలశౌరి గారు కానీ, మాగుంట గారు కానీ, లేదా కృష్ణదేవరాయలు గారు, వీళ్ళంతా ఎంపీలు వీళ్ళు పార్టీ వీడే పరిస్థితి వస్తుంటే ఏంటి అసలు? అంటే బయట ఒక టాక్ అయితే వైసీపీ గ్రాఫ్ అయితే పడిపోతుందని అయితే వినపడుతుంది. అది ఎవరికి పుంజుకుంటారు, ఓట్లు చీల్తాయో ఏం జరుగుతుంది పక్కకు పెడితే, ఎందుకని ఈ సడన్ గా ఇంత చేంజ్ రాజశేఖర్ గారు? గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, చెప్పండి. ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు దీపక్ రెడ్డి గారికి, గౌతమ్ గారికి, పెద్దలకు ముందుగా నమస్కారాలు. వైసీపీ గ్రాఫ్ దీనివల్ల పడిపోవటం అని కాదు, వైసీపీ గ్రాఫ్ పెంచుకోవటానికే ఈ మార్పులు చేర్పులు అనేటువంటి జరుగుతుందన్నమాట. గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ అనేకమైనటువంటి ఈక్వేషన్స్, సర్వేస్ అన్ని ఆధారం చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు ఎంపీ గారు రిజర్వేషన్ తోటి చెప్తున్నారు కదా, వారికి సంబంధించి కూడా మరి ఆ జిల్లాలో ఆయన కాన్స్టిట్యున్సీలో పర్టికులర్ గా అందరు కూడా ఓసీలో ఉన్నటువంటి సందర్భంలో బీసీలకు అవకాశం కల్పించాలి అనేటువంటి ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకు, అంటే యాక్చువల్ గా ఒక్క మాటతో చెప్పాలంటే ఈ సమతుల్యత పాటించాలనేటువంటిది, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ప్రాధాన్యత ఇచ్చే దిశగా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నటువంటి. నర్సరావుపేట సీటు మోదుగులకు ఇస్తారని చెప్పి ఒక టాక్ నడుస్తుంది, బీసీకి ఇవ్వాలని నిర్ణయం చేశారా? బీసీకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నారండి. ఇక్కడ ఒకటి కాదు రాజశేఖర్ గారు, ఇప్పుడు నిన్న మొన్న ఒకళ్ళిద్దరు, ఇప్పుడు ఉండవల్లి గారు ఉన్నారు, ఉండవల్లి గారు ఏమి వైసీపీకి, ఆయన తెలుగుదేశం నాయకుడు కాదు ఖచ్చితంగా, వైసీపీనో కాదో నేను చెప్పలేను కానీ న్యూట్రల్గా ఉండే మనిషి. అలాంటి వ్యక్తి కూడా అంటే ఈ హ్యాండిల్ చేయటంలో, ఇప్పుడు మీరు రాజకీయ పార్టీలు అన్నాక సీట్లు మారుస్తారు మారవరని కాదు, కానీ ఇప్పుడు ఈయనకి గుంటూరు ఆఫర్ చేస్తా ఉన్నారు, ఆయన కన్విన్స్ కాలేదు. ఓ పద్ధతి ఉంటుంది కదా, నాయకత్వాన్ని కూర్చోబెట్టుకొని వాళ్ళని మాట్లాడుకొని ఒక లైజానింగు, వాళ్ళకి ఏదో ఒక హోప్ కలిగించడం, ఇది లేకుండా ఖరాఖండిగా కొండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. అంటే ఆ డీలింగ్ లో ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఒకరితో కాదు. ఇప్పుడు నెల్లూరు జిల్లా, ఇప్పుడు శ్రీధర్ గారు ఉన్నారు, అక్కడ మొట్టమొదటి ఆ జిల్లా నుంచే మొదలైన రాజీనామా పర్వాలు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉండొచ్చు, లేదంటే మీరు ఇంకొక సామాజిక న్యాయం చేయాలనుకోవచ్చు, కాదని కాదు, కానీ నాయకత్వాన్ని, ఏ పార్టీ అయినా నాయకత్వాన్ని పోకుండా కాపాడుకోవాలన్న విశ్వ ప్రయత్నం చేస్తారు చివరిదాకా, ఇక మరీ తప్పకపోతే వేరు. కానీ అసలు ఆ చర్చలు కొంచెం కాస్త లోతుగా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్న పరిస్థితి లేదు, సగం ఆయన వ్యవహార శైలి కారణంగానే వెళ్తున్నారని కూడా విమర్శ. కటల్ గారు, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణదేవరాయలు గారి గురించి చూస్తే ఆ నిర్ణయం ఆయనతో ఆల్రెడీ ముఖ్యమంత్రిగా డిస్కస్ చేయడం జరిగింది. గుంటూరుకి వెళ్ళాలని కోరటం జరిగింది. ఆయన గుంటూరుకి వెళ్ళేటువంటి విషయంలో ఆయన ఇష్టత వ్యక్తం చేసినటువంటి సందర్భంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే పార్టీ ఇంట్రెస్ట్, లేదంటే నాయకుడి యొక్క ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం విషయంలో అయితే, లాయల్టీ విషయంలో అయితే తప్పి వ్యక్తిగతంగా ఆలోచన చేసుకుంటారు, స్వార్థ రాజకీయాల కొరకు ఆలోచనలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అంటే పార్టీ నేనేమంటానంటే అధినాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం అదే ఒక డిసిప్లిన్ గానే భావించాలి, అందరూ కూడా దాన్ని చేసావరించాలి, ఏ పార్టీలోనే కానీ. ఏ పార్టీ, నేనేదో మా పార్టీని కాదు, పార్టీ అధినాయకత్వానికి సహజంగా ఎవరైనా సరే మరి దాన్ని అంగీకరించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా ఎన్నికల సమయంలో కానీ రాజకీయాలు, మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో రావడాలు పోవడాలు, చేరే వాళ్ళు ఉంటారు, వెళ్లే వాళ్ళు ఉంటారు, చాలా సహజమైనటువంటి విషయమే. కాకపోతే
మీరు ప్రస్తుతానికి ఇంతవరకే చూశారు. ముందు రోజుల్లో ఇంకా మరి వచ్చేవాళ్ళు ఉంటారు, ఇంకా చాలా మంది వెళ్తారంటారా ముందు రోజుల్లో? వచ్చేవాళ్ళు కూడా ఉంటారండి, అలాగే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, పార్టీలో చేరే వాళ్ళు ఉంటారు. ఓకే. ఇప్పుడు నేను మీకు ముందుగా ఒక మాట చెప్పాను. వ్యక్తిగతమైనటువంటి ఆలోచన, వ్యక్తిగతమైన రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగతమైనటువంటి దాని మీద ఉన్నారంతా. ఓకే. ఈ రోజు రాజకీయాలు ఈ విధంగా కొందరు వ్యక్తులు ఈ విధంగా ఆలోచన చేస్తున్న సందర్భంలో ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. కాబట్టి ముందు ముందు వచ్చేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు ఓకే. ఉంటారు. ఓకే. ఒకసారి దీపక్ ఏది ఏమైనా అంతిమంగా గెలిపే లక్ష్యంగా మేము తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా రైట్ మా గెలిపే లక్ష్యంగానే మా ఆలోచన ప్రకారం మేము వెళ్తా ఉన్నాము. రైట్. కాబట్టి ఇందులో మాకు పార్టీకి ఇబ్బంది ఏం లేదు. నాయకులు పోయినంత మాత్రాన ఇప్పుడు గతంలో నాయకులు అంతిమంగా జనం ఓట్లు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు గారు అనుకుంటే అనుకోవచ్చు, కానీ నాయకుల పాత్ర అసలు లేదంటే కూడా కరెక్ట్ కాదేమో రాజశేఖర్ గారు ఆలోచించండి. అసలు లేదనట్లేదు సార్. గతంలో 23 మందిని ఎమ్మెల్యేలని టీడీపీ తీసుకొని 4 మంత్రులు చేశారు. ఏమైంది చెప్పండి? మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు గెలిచారా? అదే మీరు చెప్పే కరెక్ట్. ఒక వాతావరణం ఒక వే ఉంటే ఏది నడవదు. బట్ చేతిలో మీరు ఏమైనా పాడు చేసుకుంటున్నారా అన్నది ఒక చర్చ.